డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సీశాప్ కౌన్సిలింగ్ 2026 మరి వీళ్ళందరూ చాలామంది స్టూడెంట్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు సీశాప్ కోసం. మరి సావు కపూర్ చల్లగా చెప్పినట్టు వీళ్ళైతే మరి చల్లగా ఒకటి డ్యూ టు సమ్ అన్అవాయిడబుల్ రీజన్ రిజిస్ట్రేషన్ ఫర్ సీశాప్ స్పెషల్ అండ్ దాసా డెఫర్డ్ అంటే పోస్ట్ పోన్డ్ అయ్యిందేమో. మరి ఇంకా ప్లీజ్ వెయిట్ ఫర్ ఫర్దర్ అప్డేట్ అంట. వీళ్ళు సీశాప్ వాళ్ళు మరి స్టూడెంట్ యొక్క మరి వాళ్ళ మీద ఆశల మీద కొద్దిగా నీళ్లు చల్లారు ప్రస్తుతానికి. మరి ఈరోజు అయితే వస్తాయి, మరి ఏ టైంకి వస్తాయో తెలియదు. మరి ఈరోజు వస్తుందా రిజిస్ట్రేషన్ రేపు వస్తుందా అనేది వస్తుంది. రావటం అయితే పక్కా అమ్మ, ఎటువంటి పరిస్థితుల్లో డిస్కరేజ్ అవ్వదు. వీళ్ళకి ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు సీశాప్ వచ్చారనుకో, మీరు ఆల్మోస్ట్ ఆల్ వేకెంట్ సీట్స్ రావాలి కదా, వేకెంట్ సీట్స్ కూడా రావాల్సి ఉంది. ఈ వేకెంట్ సీట్స్ వల్ల మరి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చి ఉండొచ్చు స్టూడెంట్స్ కొంచెం మరి ఏమనుకోవద్దు. మరి వాళ్ళకు ఏమన్నట్టు మరి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు తెలియదు కదా. చెప్పాను కదా ఆల్రెడీ, సావు కపూర్ చల్లగా చెప్పినట్టు వీళ్ళు మరి డ్యూ టు సమ్ అన్అవాయిడబుల్ రీజన్స్ రిజిస్ట్రేషన్ ఫర్ సీశాప్ స్పెషల్ అండ్ దాసా రౌండ్ ఈజ్ డిఫర్డ్. ఈ డిఫర్ అనేది ఈ రోజు ఉంటుందా రేపు ఉంటుందా అనేది ఇంకా ఎటువంటి పరిస్థితులు, దీనికి సంబంధించిన నోటీస్ కూడా ఏమి ఇలా తట్టుకుంటాం వీళ్ళు. ఇక్కడ స్పెషల్ అన్అవాయిడబుల్ కానీ దీనికి మ్యాటర్ ఏం పెట్టాల, వెనకాల దీనికి సంబంధించిన మ్యాటర్ అయితే ఏం పెట్టలేదు. స్టూడెంట్స్ కూడా కొంచెము మరి మనం ఏంటంటే మన ఛానల్ తరపున కూడా చూస్తున్నాం వేకెంట్ సీట్స్ ఎన్ని ఉంటాయి స్టూడెంట్స్. మరి లాస్ట్ ఇయర్ వేకెంట్ సీట్ కోసం చూస్తున్నాం. లాస్ట్ ఇయర్ 13,700 వేకెంట్ సీట్స్ ఉన్నాయి కదా. మరి ఈరోజు ఎన్ని వేకెంట్ సీట్స్ ఉంటాయో మరి అది ఆతృతగా ఉన్నాం. దీనివల్ల మనకి 14,000 పెరుగుతాయా 15,000 అంటే వేకెంట్ సీట్స్ ఎన్ని పెరిగితే మనకు అవకాశాలు అన్నీ పెరుగుతాయి. ఓకే, నో ప్రాబ్లం. డిఫర్ అయింది 1 గంట తర్వాత అయినా 2 గంటలు, మరి ఈ రోజు కాకపోయినా రేపు మార్నింగ్ అయినా మరి ఈ టెక్నికల్ ప్రాబ్లం వల్ల సాయంత్రం 5:30 వరకు అయితే ఇవ్వచ్చు నేను అనుకుంటున్నాను. సాయంత్రం డ్యూ టు ద టెక్నికల్ ప్రాబ్లం అయితే వచ్చింది. మరి వాళ్ళకి షెడ్యూల్ ప్రకారం అయితే జనరల్గా ఇప్పుడు ఆల్రెడీ మనకి డిస్ప్లే ఆఫ్ వేకెంట్ సీట్స్ అయితే ఇప్పుడు 25కి ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ ఇప్పుడు 10 గంటలకు స్టార్ట్ అవ్వాలి. ఆల్రెడీ మనకి వీడియో చేసే టైంకి ఆల్రెడీ ఒక 45 మినిట్స్ కూడా దాటిపోయింది. 45 మినిట్స్ తర్వాత వీళ్ళు ఏం చెప్పారంటే డ్యూ టు ద అన్అవాయిడబుల్ రీజన్స్ ద రిజిస్ట్రేషన్ ఫర్ దాసా హ్యాస్ బీన్ డిఫర్డ్ అని ఒక అప్డేట్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. స్టూడెంట్స్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు నిరుత్సాహపడవద్దు. మరి త్వరలో మనకి వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. సాయంత్రం 5:30 కల్లా నేను ఈరోజు వస్తుందని నేను ఆ ఆశాభావం అయితే. మరి సీశాప్ కోసం ఎవరైనా మరి ఇంట్రెస్ట్ ఉండే స్టూడెంట్స్ కొంతమంది కంగారు పడుతున్నారు. కంగారు పడకుండా ఉండాలంటే మరి స్టూడెంట్స్కి ఎటువంటి గైడెన్స్ కావాలంటే మన ఛానల్ ఇది సీశాప్ గైడెన్స్ ఉంటుంది. ఇది మన నంబర్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ కొత్త వాళ్ళు 1-2 ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే నేనైతే ఎవరిని తీసుకోవట్లేదు. ఇంకెవరైనా 2-3 ఎవరైనా నంబర్స్ ఉంటే మరి అప్రోచ్ అవ్వండి నన్ను. దీనికి సంబంధించిన మనకి గైడెన్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. మనకి లిస్ట్ రాగానే వీళ్ళైతే డిఫర్ అని చెప్పారు కదా. లిస్ట్ రాగానే నేను కూడా ఇలా ప్రిపేర్ చేసి మీకు కేటగిరీ వైజ్గా ఇస్తానమ్మా, గుర్తుపెట్టుకోండి. మీరేం కంగారు పడాల్సిన పని లేదు. మన మెంటర్షిప్ జాయిన్ అయిన స్టూడెంట్స్ ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడు జోసాలో మనీ కట్టిన వాళ్ళకి కూడా నేను ఇప్పుడు సపోర్ట్ చేయడానికి రెడీగా, దానిలో నో ప్రాబ్లం. ఇప్పుడు ఓపెన్లో ఎన్ని ఉంటాయి ఇట్లా అన్ని సీట్స్. మరి లాస్ట్ ఇయర్ అయితే మరి 13,700 ఉంటాయి అన్ని కేటగిరీలు కలిపి. మరి ఈసారి అయితే ఎన్ని ఉంటాయో దీనికోసం నేను కూడా ప్రయత్నం అయితే చేస్తున్నాను. మరి ఇలాంటిది వీళ్ళు లిస్ట్ ఇవ్వగానే నేను ఈ లిస్ట్ ప్రిపేర్ చేయడానికి నాకు కూడా ఒక 1/2 అవర్ 1 అవర్ టైం పట్టింది కదా. పెట్టిన తర్వాత నేను అన్ని కేటగిరీల వరకు విడివిడిగా ఎవరైతే మన మెంటర్షిప్ జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ ఎవరికైతే కావాల్సిన వాళ్ళ స్టూడెంట్స్ అందరికి కూడా మరి లిస్ట్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి దీనిలో మనకి వేకెంట్ లిస్టులో ఆల్మోస్ట్ ఆల్ 32 ఎన్ఐటీలకు సంబంధించిన ఇన్ఫర్మేషను, తర్వాత 26 IIITలకు సంబంధించిన ఇన్ఫర్మేషను, 54 GFTలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఈసారి వస్తుంది. మరి ఈసారి మరి ఈ నంబరు ఏ విధంగా పెరుగుతుందా తగ్గుతుందా అనేది మరి చూద్దాం. దీన్ని బట్టే మీకు సీటు వచ్చేది రాంది కూడా డిసైడ్ అయిపోతుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. మరి మనకి డిఫర్ అయిపోయింది, ఏ టైంకి వస్తుందో వీళ్ళు జస్ట్ మెన్షన్ చేశారు డ్యూ టు అన్అవాయిడబుల్ రీజన్స్ రిజిస్ట్రేషన్ ఫర్ మరి సీశాప్ స్పెషల్ దాసా డిఫర్డ్. ప్లీజ్ వెయిట్ ఫర్ ఫర్దర్. మీరు ఈ వెబ్సైట్కి చూడండి, చూసి నాకు కూడా చెప్పండి. సార్ త్వరగా వచ్చిందని మెసేజ్ పెట్టండి. మన ఎవరైనా మెంటర్షిప్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉంటే నేను కూడా చూస్తూ ఉంటాను. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మనం త్వరలో మరి సాయంత్రం 5:30కి వస్తుందా 2:30కి వస్తుందా ఈ రోజు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఎక్కువ రోజులు డిలే చేయరు.
మా అయితే మరి సాయంత్రం 5:30, 2:30 ఆ ప్రాంతంలో మీకు వచ్చే అవకాశం ఉంటుంది రిజిస్ట్రేషన్ ప్రక్రియ. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.